హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాజ్వీస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చెప్పేస్తా. అదేనండి వెజ్ బిర్యానీ. నాకు ఎప్పుడైనా లేజీగా అనిపిస్తుందా, నేను ఖచ్చితంగా ఈ రెసిపీ చేసేస్తానండి. అన్ని వెజిటేబుల్స్ కలిపి వేసేసి నేను మంచి బిర్యానీ చేసి వేడిగా సర్వ్ చేసుకొని తింటే నిజంగా చెప్తున్నాను, ఏ కూర చారు అన్నం ఏం అవసరం లేదు. ఇదొక్కటే చాలు. ఎంతో ఈజీగా జరిగే ప్రాసెస్ అండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్లో క్యారెట్ అండ్ బీన్స్, అలాగే నేను ఫ్రోజన్ బఠానీ నాకు ఇక్కడ దొరుకుతుంది. మీకు ఎక్కడైనా మటర్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒక 10 minutes వేడి నీళ్ళలో నానబెట్టి వేసుకోండి. అలాగే ఇందులో ఒక పొటాటో కూడా వేసుకొని నేను పెట్టుకున్నాను. అందులోనే మనము కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని అందులోనే మనము ఒక ఇలాచి, అలాగే ఒక స్టార్ అనేసి, ఒక దాల్చిన చెక్క, ఒక జాపత్రి, 3 లవంగాలు, 4 మిరియాలు, అలాగే ఒక లెమన్ని పిండుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకొని బాగా వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టించాలి. అది బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు. నేను కొంచెం మసాలా తక్కువగా తింటాను, అందుకే అన్నీ కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. అందులోని బాగా కలుపుకున్నాక ఒక 2 టేబుల్ స్పూను గడ్డ పెరుగుంటే వేసుకోండి. అది వేసుకొని బాగా అన్ని వెజిటేబుల్స్ బాగా పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు మీరు దాన్ని రెస్ట్ ఇచ్చేయండి. ఈ రెస్ట్ ఇచ్చేలోపు నేను ఆల్రెడీ ఒక అరగంట సేపు బాస్మతి రైస్ని నానబెట్టుకున్నానండి. దీనికోసం నేను కొంచెం వాటర్ని బాయిల్ చేసుకున్నాను. బాగా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత హోల్ మసాలాస్ని అందులో యాడ్ చేశాను. అందులోని కొంచెం పుదీనా, అలాగే 2 చిల్లీస్, ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కొంచెం సాల్ట్ వేసి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది అందులో యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం రోజ్ పెటల్స్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. అది ఒక 70% మనం ఉడికిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరే పానీలో మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ వేసుకొని ఒక 5 మిర్చిని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం షాజీరా ఉంటే వేసుకోండి, మస్ట్ అండ్ షుడ్గా. బాగా వేగిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతే మనం ఆల్రెడీ అరగంట సేపు పెట్టుకున్నాం కదండి రెస్ట్ ఇచ్చి వెజిటేబుల్ మసాలాని, అది అందులో వేస్ట్ చేసి మనం మీడియం ఫ్లేమ్లో కవర్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. అది బాగా ఆయిల్ పైకి తేలుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా తేలినంత వరకు ఇలా చేస్తే ఆటోమేటిక్గా మనకి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని మనము ఈ బిర్యానీలో వేసుకొని అలాగా ఒక టేబుల్ స్పూన్ ఘీ, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మనం ఆల్రెడీ వాటర్ డ్రైన్ చేసాం కదా రైస్ వాటరు, అది కొంచెం చుట్టూ కప్పుకొని మనం 8 minutes 7 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని ఒక 15 minutes రెస్ట్ ఇవ్వాలి. మీరు ఏ బిర్యానీ చేసినా సేమ్ ప్రాసెస్, సేమ్ టైం అండి, అంతే. ఇంకెంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, చాలా బాగుంటుంది. ఇది మిర్చి కసాలాన్ ఆర్ పెరుగు చట్నీతో తినండి, ఇంకా బాగుంటుంది. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో నాతో షేర్ చేస్తూ ఉండండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.